హాయ్ అండి. మనం ఇప్పుడు జాఫ్నర్ మ్యాక్స్ విత్ టర్బో ఫిల్టర్ ఎలా మెయింటైన్ చేయాలో ఒకసారి చూసుకుందాం. సో, ముందుగా ఇక్కడ ఉన్న క్లాంప్స్‌ని మనం ఓపెన్ చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రికల్ రాడ్‌ని బయటకి తీసేసుకొని లోపల ఈ మనకు స్కేల్ అనేది ఫార్మ్ అయితుంది. ఈ విధంగా స్కేల్ అనేది ఫార్మ్ అయితుంది. మనం ఈజీగా దీన్ని ఐరన్ రాడ్‌తో గాని ఏదైనా ట్యాప్ చేసి ఈ స్కేల్‌ని మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. కింద క్లాంప్ కూడా తీసేసుకొని మొత్తం ఈ పైన చూపించిన విధంగా మొత్తం మనం క్లీన్ చేసుకోవచ్చు మొత్తం. సో, నెక్స్ట్ వచ్చేసి టర్బో ఫిల్టర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే ఇది ఆల్వేస్ ఎప్పుడు ఫిల్టర్ మోడ్‌లో ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని డస్ట్ పార్టికల్స్ నిండిపోయి మనం బ్యాక్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు బోర్ ఆఫ్‌లో పెట్టుకొని ఈ స్విచ్‌ని కంట్రోల్ చేసుకొని బ్యాక్ వాష్‌లో ఒక 10 మినిట్స్ రన్ చేయాలి. సో, దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్, మడ్ టైప్ ఏదైనా ఉన్నా బ్యాక్ వాష్‌లో నుంచి వెళ్ళిపోతది. మళ్ళీ అది ఒక 10 మినిట్స్ రిన్స్ మోడ్‌లో పెట్టుకోవాలి. ఇంకా కూడా మీకు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి అంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ బోర్ ఆఫ్ చేసుకొని బ్యాక్ వాష్‌లో పెట్టుకొని 10 మినిట్స్ రన్ చేయాలి బోరు. మళ్ళీ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక రిన్స్ మోడ్‌లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా ఫిల్టర్ మోడ్‌లో పెట్టుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి ఈ బటన్ అనేది కరెక్ట్‌గా పడుతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫిల్టర్‌లో ఈ 2 స్టేజ్‌ల నుంచి దాటిపోయింది కూడా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ మన బ్యాక్ ఫిల్టర్‌లో స్టోర్ అవుతాయి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. దీంట్లో కనుక ఉంటే దీన్ని ఈజీ వాష్‌తోంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాగ్ ఏమైనా పాడైపోతే చేంజ్ చేసుకోవాలి.